జై శ్రీరామ్, జై భారత్. ప్రపంచంలో చాలామంది భక్తులు ఉన్నారు, దేవుడు నమ్మటోళ్ళు. ఏ మతం అన్నా కానీ ఇదనగా దేవుడు నమ్మితే మాకు ఏది చేస్తాడో, మా జీవితం బాగుపడిపోద్ది, మా కష్టాలు పోతాయి అనే ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు. మీరు దేవుడి కంటే మీ కర్మే మీ జీవితం డిసైడ్ చేస్తుంది. మీరు చేస్తున్న కర్మలే, మీరు చేస్తున్న మంచి చెడులే, పాపపుణ్యాలే మీ జీవితం డిసైడ్ చేస్తాయి. భగవంతుడు కూడా మీరు చేసిన మంచి చెడులు, పాపపుణ్యాలు చూసే మీ జీవితాన్ని ఇస్తాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తిరిగిపోవచ్చు, నేనేం చేస్తున్నావు తిరిగిపోవచ్చు, కానీ భగవంతుడు అన్నీ చూస్తాడు. భగవంతుడు అందరి లోపల ఉన్నాడు. మనిషి బతుకున్నాడు, కుక్క బతుకుంది, ఒక చెట్టు బతుకుంది అంటే దాని కూడా పరమాత్మ ఉన్నాడు కాబట్టి అది బతుకుంది. పరమాత్మ వెళ్ళిపోతే డెడ్ బాడీ అంటారు. ప్రాణం, జీవం, పరమాత్మ శక్తులు అవి. సో పాయింట్ ఏంటంటే మీ కర్మలే మీ జీవితాలను డిసైడ్ చేస్తుంది. కాబట్టి భగవంతుడు చెప్పేది ఒకటే, సృష్టికర్త చెప్పేది ఒకటే, సత్యం, ధర్మం, అహింస, నీతిగా బతకండి, పరోపకారం, 10 మంది మంచి చేయండి, అదే మనకి కాపాడుతుంది. పరమాత్మ పెట్టిన నియమాలు అవి. మీరు ఆ నియమాలు పాటించకుండా దేవుడి చుట్టూ తిరిగేసి ఏ దేవుడి చుట్టూ తిరిగినా ఏం రాదు. సృష్టి నియమం అది. ఇంగ్లీష్లో అంటారు కదా, ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. నువ్వు ఏం చేసినా అదే తిరిగి వస్తుంది, అదే కర్మ. భగవంతుడి కన్నా కర్మ గొప్పది. భగవంతుడు నీ కర్మ చేసి జీవితాన్ని ఇస్తాడు. తప్పులు చేసేసి దేవుడు 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 నోషాడు ఎరిపప్ప శివుడు. ఏ దేవుడు నన్ను ఎరిపప్ప అన్నీ చూస్తాడు. దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే భయం భక్తితో బతకండి, జీవితాలు బాగుంటాయి, మంచిగా బతకండి.